హరి కర్రీ ఏంటమ్మది? ఏం ఫ్లేవర్ వస్తుంది చెప్పు. ఇంకా బాగుందా? బాగుందా? ఈ వర్షం ఏంటండి బాబు, పడుతూనే ఉంది 3 రోజుల నుంచి. మాకైతే తణుకులో ఒకసారి అయితే పడి ఆగిందండి, మళ్ళీ ఎలా అయితే మొబ్బులేసేసినాయి చూడండి. కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంది కదా. బట్టలు మాత్రం అస్సలు ఆరట్లేదండి. కంఫర్ట్ పెట్టి మాత్రం ఆరేయాల్సి వస్తుంది. కంఫర్ట్ పెట్టకపోతే మాత్రం వాసన వచ్చేస్తున్నాయి బట్టలు. కంఫర్ట్ పెట్టుకోండి అందరూ, కొంచెం డెటాల్ కంఫర్ట్ కలిపి పెట్టండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాం. ఈరోజు ఆషాఢం స్పెషల్ వచ్చి మునగాకు తెలగపిండి కూర అండి. ఇలా ఈ స్టైల్లో, నేను చేసే స్టైల్లో మీరు ఒకసారి వండుకుని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తెలగపిండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా కందిపప్పు కొంచెం వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అది కందిపప్పు వేయకుండా కొంచెం తెల్లగపిండి మునగాకు వండితే అస్సలు బాగోదండి టేస్ట్. నేను చాలాసార్లు అలా ట్రై చేసి పాడేసామండి తినలేక. కొంచెం చిరుచేదుగా అనిపించింది. ఈ తెలగపిండి అనేది ఎక్కడ దొరుకుతుందంటే, మనం గానుగు నూనె ఆడించుకుంటాం కదండి గానుగు దగ్గర, అక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు అన్ని కిరాణా షాపుల్లోనూ అవైలబుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఆషాఢం స్పెషల్ కదండి ఇది తెలగాకు మునగపిండి అనేది, అందువల్ల అనమాట. ఇస్తారు 50 గ్రాములు కావాలంటే 50 గ్రాములు ఇస్తారు, 100 గ్రాములు కావాలంటే 100 గ్రాములు ఇస్తారు. తెచ్చి పెట్టుకోండి. మునగాకు అయితే నేను ఇక్కడ మా ఇంటి వెనక పొలాలు ఉన్నాయండి, ఆ పొలాల్లోకి వెళ్ళి మేమైతే మునగాకు కోసి తెచ్చుకున్నాము. ఆ వీడియో కూడా ఇక్కడ వేస్తాను చూడండి. వర్షం అయితే ఆగిపోయిందని చెప్పి నేను మా పెద్ద బాబు బండి వేసుకుని ఇంకా పొలాల మీద అయితే పడిపోయామండి. ఇంకోండి ఎంత బాగుందంటే ఇక్కడ క్లైమేట్. మునగాకు కోసం అయితే వచ్చేసామండి. చెప్పాను కదా తెలగపిండి మునగాకు కర్రీ వండుతున్నాను. ఆషాఢం స్పెషల్ అండి ఇది. మా గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఆషాఢ మాసంలో ఖచ్చితంగా తినే కూరది. మునగాకు తినాలండి. మన పూర్వీకుల కాలం నుంచి ఈ ఆచారం అయితే ఉంది. మా అత్తయ్య గారు వాళ్ళు బాగా పాటిస్తారు ఇలాంటివి. నేను అలాగే పాటిస్తానన్నమాట. మా వారైతే నాకు అన్నీ తెచ్చి పెడతారండి, సపోర్ట్గా ఉంటారు. నాకు ఇది కావాలి అంటే అన్నీ తెచ్చి పెడతారనమాట. ఎందుకు ఏంటి వద్దులే, అలా వద్దు ఇలా వద్దు అని ఏమీ అనరు అనమాట. అందువల్ల ఏమోనండి నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఉండడానికి కారణం మా వారేనండి. ఇదిగోండి ఇలా వచ్చేసామన్నమాట. కాకపోతే ఇలా వెళ్ళి కోసుకోవడం వాళ్ళు ఎవరైనా తిడతారేమో అని మా వారికి కొంచెం భయం ఉంటుంది. కొనుక్కొచ్చేస్తాను డబ్బులు పోతే పోయినాయి అని అంటారనమాట. నాకేమో అలా కాదు. చూశారు కదా స్టార్టింగ్లో ఆయన్ని తాత అక్కడ ఉంటే అక్కడ అడిగాను అనమాట. అడిగి నేను కోసుకోవడం జరిగింది. ఇంకా మునగ చెట్టు చూసేసరికి నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఇక్కడ పక్కన బోధు కూడా ఉందండి. నాకైతే అందులో దిగి ఆడుకోవాలనిపించేసింది. మా పెద్ద బాబు పాములు ఉంటాయి అంటున్నాడు. ఇంకా ఉండవని చెప్పి చేపలు ఉంటాయండి. నాకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి చేపలు పట్టడం ఇష్టమో చెప్పండి. నాకు చేపలు పట్టడం అంటే ఎంత ఇష్టమో తినడం అంటే కూడా అంతే ఇష్టం అండి. ఏమో తెలియదు, ఎందుకో తెలీదు. ఇక్కడంటే చేపలు దొరకవు, కానీ మా అమ్మగారు అల్లూరులో అయితే కాలువల్లో చేపలు దొరుకుతాయండి. మేము పడతాం. ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతానులేండి. ఇంకైతే నాకు దొరికినంతగా ఆకైతే నేను కోసేసుకున్నాను. కొంచెం కర్రీ వండినా కొంచెం మునగాకు పొడి కారపొడి చేయొచ్చులే అని చెప్పి నేను తెచ్చేసుకున్నాను అనమాట. తర్వాత అక్కడ చింత చిగురు ఉందండి, చింత చిగురు కూడా కోసం తర్వాత పెడతానులేండి ఆ వీడియో. చింత చిగురు వంట చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను చింత చిగురుతో, అప్పుడు చేసినప్పుడు పెడతానండి. ఇదిగోండి ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఇంకా కర్రీ కోసం అయితే కర్రీ వండేసి కొంచెం చారు పెడదామని చెప్పి చారు కూడా పెట్టాను అనమాట. ఆకైతే శుభ్రంగా ఒలిచేసుకొని నీళ్ళల్లో కడిగేసుకోవాలన్నమాట. ఇదిగోండి దానికి కావాల్సిన ఉల్లిపాయలు, కొంచెం మామూలుగా తెలగపిండి. ఈ తెలగపిండి చెప్పాను కదండి, ఏ కొట్టులోనైనా ఇప్పుడు దొరుకుతుంది ఖచ్చితంగా. అది కొని తెచ్చుకోండి, చాలా మంచిదండి. చాలా తింటే చాలా మంచిది. ఇంకా చారుకు అయితే నేను చారు ఎలా పెడతానంటే, ఒక బౌల్లో వాటర్ తీసుకునండి, అందులో కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొంచెం బెల్లం వేసేసి కొంచెంసేపు నానబెడతాను అనమాట. ఈ తెలగపిండి మునగాకు కూరలోకి కొంచెం చెప్పాను కదండి కందిపప్పు వేస్తానని, అదైతే కొంచెం పక్కన కచ్చాపచ్చగా ఉడకపెట్టుకోవాలి. మెత్తగా ఉడకపెట్టుకోకూడదండి, నాకు కొంచెం ఎక్కువ ఉడికింది. ఇంకా కచ్చాపచ్చగా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అందులో వచ్చిన వాటర్ అండి ఈ చారులో పోసేసాను అనమాట, వేస్ట్
చేయడం ఎందుకులే అని చెప్పి. వాటర్ అక్కర్లేదండి, ఓన్లీ పప్పే కావాలి మనకి కూరలోకి. అందుకని నేను ఈ వాటర్ని, కందిపప్పులో ఉడికించిన వాటర్ని చారులో పోసేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం పిసికేసి ఇంకా పిప్పి రాకుండా వడపోసేసుకుని చారు గిన్నెలో అయితే పోసేసుకుంటాను. ఇంకా చారు గిన్నెలో పోసేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చారులో వేస్తానండి. ఇంకా అందులో వేసేసాను. వేసేసిన తర్వాత కొంచెం కారం వేసాను. ముందే కారం వేసి చేత్తో ఇలా పిసికామనుకోండి మంటగా ఉంటుంది కదా చేయి అంతా, అందుకని ముందు వేయలేదు. తర్వాత ఇంకా వాటర్ అన్నీ ఇందులో పోసేసి మరగపెట్టేశానండి. ఇంకా కొంచెం నెయ్యి అయితే నిండుకుందండి ఇంట్లో, అందుకని కొంచెం వెన్నపూస కొద్దిగా ఉందని చెప్పి అది కాసేద్దాం. అసలు శనగపిండి కూరలోకి నెయ్యి లేకపోతే ఎలా అండి, నెయ్యి లేకపోతే టేస్ట్ అసలు బాగోదండి, మేమైతే తినలేము. అంటే నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని కాచి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా చారు అయితే తాలింపు వేసేస్తున్నాను, మరిగిపోయినాయండి. ఇంకా ఉప్పు అవన్నీ చెక్ చేసుకున్నాను, సరిపోయినాయి నాకు అన్నీ కరెక్ట్గా. అందుకే ఇంకా తాలింపు వేసేస్తున్నాను చారులోకి అయితే. ఇవ్వండి ముందుగా ఆయిల్ వేసేసుకున్నాను, మూకిళ్ళలో వేసేసుకుని కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం దంచిన వెల్లుల్లి వేసుకున్నాను అనమాట. కొంచెం ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు అయితే నేను నలిపేసి వేస్తానండి, ఫ్లేవర్ బాగా దిగుతుందని చెప్పి. ఇంకా కొంచెం ఇదిగోండి కొంచెం మునగాకు కూడా ఆ చారు తాలింపులో కరివేపాకుతో పాటు నేను వేసేస్తున్నాను అనమాట. వేసేస్తూ ఉంటానండి, నాకు మునగాకు దొరికిందంటే పండగ, ఇంకా అన్నిటిలోనూ వేసేస్తూ ఉంటాను. అసలు తెలియదండి మనం వేసినట్టు, మునగాకు తింటే చాలా మంచిదని చెప్పి. ఇది మన లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా వరకు కూడా కంట్రోల్ చేస్తుందండి. ఆ తర్వాత ఎప్పుడైనా చెప్తానులేండి, ఆ మునగాకు సంబంధించిన వీడియో ఎప్పుడైనా చెప్తాను. ఇంకా ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను అనమాట, నలిపేసి వేసేసి చారులో అయితే తాలింపు వేసేసానండి. ఇంకా దొరికిందే కదా అని చెప్పి ఇంకా అన్నిటిలోనూ వేసేస్తూ ఉంటానండి నేను మునగాకు. ఇలా తాలింపుల్లో, చట్నీ అంటే మనం రోటి పచ్చళ్ళు చేస్తాం కదా, అప్పుడు ఆ టమాటాలు మగ్గుతున్నప్పుడు ఈ గుప్పుడు తీసి అందులో వేసేస్తానమాట. ఇంకా అన్నీ ఇంకా లాస్ట్లో కొత్తిమీరలా వాడేస్తానండి. కొత్తిమీర అంటే తెలుసు కదా, అన్ని కూరల్లో లాస్ట్లో దింపేటప్పుడు వేస్తారు కదా, అలా అనమాట, కొత్తిమీరలాగా వాడేస్తానండి నేను. ఇంకా అయితే చారు అయితే తాలింపు పెట్టేసుకున్నాను, వేడివేడిగా చారు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా మన మునగాకు తెలగపిండి కర్రీ కూడా చేసేసుకుందాం. ఇంకా అదే మూకిట్లో చారు తాలింపు వేసిన మూకుట్లోనే మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఇంకా వెల్లుల్లి, దంచిన వెల్లుల్లి అండి, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుందండి, వెల్లుల్లి ఫ్లేవరు. వెల్లుల్లి కూడా చాలా మంచిది ఈ వర్షాలు పడుతున్నప్పుడు వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర ఇవి ఎక్కువ వాడాలండి. ఇంకా నాకు ఇందులో వచ్చేసి అవి వేగిపోయినాయండి. ఇంకా ఎండుమిరపకాయలు వేసేసాను, ఆవాలు కూడా వేస్తున్నాను. జీలకర్ర నేను ఎక్కువ వాడతానండి, జీలకర్ర తాలింపుల్లో. ఆ జీలకర్ర తాలింపుల్లో టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకనే ఎక్కువ వాడతాను అనమాట. ఇంకా జీలకర్ర కూడా వేసేసాను. వేసేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసాను అనమాట తాలింపులో. చాలామంది అన్నీ ఉడకపెట్టేసి తాలింపు వేస్తారండి, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వండుకుంటారు. మా అత్తయ్యగారు అయితే వేరేలా ఉండేవారు, అది బాగానే ఉండేదండి. అంటే ఇదంటే నా స్టైల్ అనమాట. ఇంకా ఇదిగోండి ఇలా ఇంత ఎర్రగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయ అనేది, అంత ఎర్రగా వేగితేనే ఫ్లేవర్ బాగా దిగుతుంది, టేస్ట్ వస్తుంది అనమాట కర్రీ. ఇంకా మునగాకు మొత్తం అయితే ఇంకా వాటర్ ఏం లేకుండా పిండేసి మునగాకు అయితే వేసేస్తున్నాను. ఇంకా చారు కూడా తాలింపు వేసిన తర్వాత కొంచెంసేపు మరగపెట్టానండి, ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇదిగో మునగాకు కూడా ఇంకా మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత ఇది వచ్చేసి తెలగపిండి చెప్పాను కదా, నాకు 2 పెద్ద టీ స్పూన్లు అయితే నేను తెలగపిండి వేసాను. మీకు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. ఇది కోడిగుడ్డు పొరుట్లాగా అనిపిస్తుందండి, అంటే టేస్ట్ కాదు చూడటానికి. వేసేసి కొంచెం పచ్చివాసన అది కూడా పోయే వరకు వేపేసాను. వేపేసిన తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ పోసానండి. మనం ఉప్మా చేసుకున్నప్పుడు తాలింపులో వాటర్ ఎలా పోస్తాం అలా అనమాట. అలా ఉప్మా సేమ్ ఉప్మా ప్రాసెస్ అనుకోండి. అందులో వెల్లుల్లిపాయ ఏమో ఇందులో వెల్లుల్లిపాయ వేస్తాం అంతే. ఇంకా ఇందులో వచ్చేసి పసుపు, ఉప్పు తగినంత వేసేసుకుంటున్నాను. వేసేసుకుని బాగా మరగపెట్టేసుకోవాలి, ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా వేసేసుకోవాలండి. ఇది కొంచెం వచ్చి జీలకర్ర పొడి అండి, ఖచ్చితంగా జీలకర్ర పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర కూడా వేసాం, కానీ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇది కూడా చూసారు కోడిగుడ్డు పొరుట్లాగా ఎలాగా వచ్చిందో. ముందు పొడి పొడిగా ఉంది కదా, వాటర్లో వేసేసరికి ఇలా ఉంటుంది అనమాట. ఇదిగోండి దగ్గరగా ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి, అప్పటి వరకు మనం అనేది ఫ్రై చేసేసుకోవాలన్నమాట.
ఇంకా కారం అయితే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు నా దగ్గర లేవు, అందుకనే వేయలేదండి. మీకు పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కారం వేసుకోవాలన్నమాట, సరిపడా కారం. ఇంకా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా, ఆ పప్పు కూడా వేసేసాను అనమాట. ఇంకా వేసేసి ఒకసారి అయితే తిప్పేసి ఇవి ఇంకా వాటర్ బాగా దగ్గరగంట ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోయేంత వరకు ఉంచాలన్నమాట. ఇదిగోండి, ఈ ప్యాకెట్ వచ్చేసి 25 రూపాయలు పడి తీసుకున్నారంట. ఇంకా నాకు ఇది మిగిలిందండి. ఇంకా ఒక రెండు కర్రీలోకి అయితే వస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇదిగోండి, నెయ్యి అయితే కాసేసానండి. ఇది ఆవకాయ అయితే అయిపోయిందండి. పప్పులో ఆవకాయ లేకపోతే ఎలా అండి? నెయ్యి, పప్పు, ఆవకాయ సూపర్ ఉంటుంది కదా. ఇదిగోండి, ఆ ఆవకాయ పచ్చడి అయితే తీద్దామని చెప్పి ఇంకా గరిటకి తడి లేకుండా తుడిచేసుకుని ఇంకా ఆవకాయ పచ్చడి అయితే తీసేసానండి. ఆ ఆవకాయలో ఇలా నూనె అయితే పైకి తేలుతూ ఉండాలండి. అడుగున ఆ గుజ్జు, ఆ గ్రేవీ, ఆ ముక్కలన్నీ కనిపించకుండా పైన తేలాలన్నమాట. నూనె అనేది తేలితేనే ముక్క మెత్తబడకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఎంత ఎర్రగా ఉందో చూడు, కొత్త ఆవకాయ అండి. కొత్త ఆవకాయ ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అసలు ఇంకా ఏ కూర అవసరం లేదండి. నన్ను అడిగితే నేనైతే ఆవకాయ మొత్తం అన్నం మొత్తం ఆవకాయతో తినేస్తాను, కానీ వేడి చేసేస్తుందండి, ఎక్కువ మజ్జిగ తాగాలి. ఇంకా అయితే తీసేసానండి ఆవకాయ. తీసేసిన తర్వాత ఈ కూర కూడా అయిపోవచ్చింది. ఇంకా రైస్ కుక్కర్ కూడా పెట్టేశాను అనమాట. వేడివేడిగా రైస్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా రైస్ కుక్కర్ కూడా పెట్టేశాను. ఇదిగోండి, ఇలా ఉంటే సరిపోద్ది. ఇంకా కన్సిస్టెన్సీలో ఉంటే ఇంకా చల్లారిపోయిన తర్వాత బిగుసుకుపోద్ది అనమాట. కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. మరీ గట్టిగా అయిపోయేదాకా ఉంచేస్తే ఇంకా రాయిలా అయిపోద్ది. ఇంకెందుకులే అని చెప్పి వేరే బౌల్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను కర్రీ. తీసేసుకున్న తర్వాత ఇంకా కాఫీ పెట్టుకుందామని చెప్పి ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నానండి. ఇంకా రైస్ అవ్వాలి కదా భోజనానికి, ఇంకా టైం ఉంది కదా. ఇంకా అందుకనే ఈలోపు కాఫీ అయితే వేడివేడిగా కాఫీ తాగేసాను. కాఫీ తాగేసి కొన్ని గిన్నెలు ఉంటే అవి తోమేసాను అనమాట. తోమేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటే అవి ఆరేసేసుకున్నానండి. ఆరేసుకున్న తర్వాత ఒక గంట గ్యాప్ వచ్చిందని చెప్పి నేను ఇంకా వీడియో ఎడిటింగ్ అవి చేసుకుంటాను నేనే. మా పెద్దబాబు చేసేవాడంటే నాకు ఫస్ట్లో వచ్చేది కాదు. తర్వాత మా పెద్దబాబు దగ్గర నేను ఎలా చేయాలి ఏంటనేది నేను నేర్చుకున్నాను అనమాట. ఇంకా నేనే ఎడిటింగ్ అవి చేసేసుకుని వాయిస్ ఓవర్ ఉంటే ఒక 2 వీడియోలకి వాయిస్ ఓవర్లు అయితే ఇచ్చేసుకున్నాను అనమాట. వాయిస్ ఓవర్లు ఇచ్చేసుకున్న తర్వాత ఇంకా నేను ఈరోజు గురువారం అండి. మా వారైతే మార్నింగ్ వారం చేసుకుంటారండి. గురువారం సాయిబాబాకి దీపారాధన చేసి ఆయన టిఫిన్ చేసి ఆయన షాప్కి వెళ్ళిపోయారు. నేనైతే మార్నింగ్ పూజ చేయనండి. మధ్యాహ్నం 12ంటికి ఇలా అన్నం మనం వండినవి అన్నం కూర పెట్టి బాబా ఎదురుగుండా ఇలా దీపారాధన చేసుకుని తెచ్చుకుని నేను మధ్యాహ్నం హారతి ఉంటుంది కదండి బుక్లో, అది హారతి అయితే చదువుకుంటాను. ఇలా అలవాటు అండి నాకు. ఇలా అయితే చదువుకుంటాను అనమాట. ఇంకా నేను ఇలా అన్నం అయితే ఏం చేస్తామంటే మనం తినేయచ్చండి, లేదంటే నేనంటే ఏం చేస్తానంటే ఇలా కలిపేసండి నేను పక్షులకైతే పెడతానమాట. ఒక్క గురువారం అనే కాదండి, ప్రతిరోజు అన్నం వండగానే ముందు పక్షులకైతే పెడతాను. కాకులు కానీ కాదండి, అది పిచ్చుకలైనా సరే ఉడతలైనా సరే ఏవైనా సరే వచ్చి తింటూ ఉంటాయి. ఇవాళైతే కాకులు వచ్చినాయి అనమాట. నేను వీడియో తీస్తున్నానని చెప్పి తినట్లేదండి, వెళ్ళిపోతున్నాయి అవి. ఇంకా అవి తినేసిన తర్వాత ఇంకా మా చిన్నబాబు కూడా 12:30కి మా చిన్నబాబు వచ్చేస్తాడండి. ఇంకా మా చిన్నబాబు వచ్చేసిన తర్వాత ఇంకా వాడికి అన్నం అయితే ఆవకాయ నెయ్యి వేడివేడి అన్నంలో కాలిపోతుందండి చెయ్యి నాకైతే. ఇంకా ఈ కర్రీ కూడా వేసేసి తినేస్తారులేండి, మా పిల్లలు ఇద్దరు తినేస్తారు, ఇబ్బంది ఏం పెట్టరు. అన్ని కూరలు తింటారండి మా పిల్లలు, ఇబ్బంది ఏం పెట్టరు. ఇగోండి, కాకపోతే వేడిగా ఉందని కలిపిమన్నాడని కలిపిస్తున్నాను అనమాట. ఇగోండి తింటున్నాడు, తినేసాడండి. నేను కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా వేడి చల్లారక ముందే తినేయడం అలవాటు అండి. మా వారు వచ్చేసరికి లేట్ అవుతుంది అండి, 2:30 అలా అయిపోద్ది. ఇంకా నేను మా చిన్నబాబు తినేస్తామండి. ఇంకా తినేసిన తర్వాత ఏదైనా ఫోన్లో ఏదైనా సినిమా ఉంటే పెట్టుకుని చూస్తూ ఉంటాను. 2:30కి ఆయన భోజనానికి వస్తారనమాట, అప్పుడు ఆయన తింటారండి. మా పెద్దబాబు అయితే స్కూల్లో తినేస్తాడు. ఇదిగోండి, ముందైతే ఏది ఉన్నా లేకపోయినా ముందు మామూలుగా ఆవకాయ పచ్చడి వేసుకుని తింటానమాట ఒక 2 ముద్దలు. తర్వాత ఆవకాయ పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటానండి. దాని తర్వాత మళ్ళీ పప్పు నెయ్యి వేసుకుని తింటానమాట. ఆ ఆవకాయ పచ్చడిలో ఈ కర్రీ నంచుకుని తింటే చాలా టేస్ట్ ఉందండి, సూపర్ టేస్ట్ ఉంది. ఇలా మీ ఇంట్లో కూడా చెప్పి ఈ బెనిఫిట్స్ చెప్పండి, మునగాకు బెనిఫిట్స్ చెప్పి తినిపించండి. పల్లెటూరులో అయితే బాగా దొరుకుతుందండి, అందరిలో ఉంటుంది కదా మునగ చెట్టు అనేది, బాగా దొరుకుతుంది. ఎప్పుడైనా ఏం కూరలు లేనప్పుడు కూడా ఇలా మునగాకు పప్పు అనేది వండుకోవచ్చు. కారపొడి కూడా చేసుకోవచ్చు, కారపొడి కూడా చేస్తానండి. మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి.